లేటెస్ట్గా వచ్చిన ఒక మైథలాజికల్ మూవీ గురించి ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం ఒక్కసారి వాళ్ళని కమెంట్ చేసే ముందు మన 100% పర్ఫార్మెన్స్, మన ప్రొడక్టివిటీ ఎంత బాగుంది అన్న దాని గురించి మాట్లాడుకుందామా? మాట్లాడుకోవడానికి కనీసం ఇష్టపడం. మన ప్రొడక్టివిటీ ఏంటి అని మనమే చెక్ చేసుకోవాలి. అదే మూవీస్ అనుకోండి, ప్రతివాడు జడ్జి చేస్తాడు, కానీ మనని ఎవ్వరూ జడ్జి చేయట్లేదు కదా అని మనం అస్సలు మన లైఫ్ని, మన ప్రొడక్టివిటీని పట్టించుకోకుండా వదిలేలేం కదా. సో హౌ టు ఇంప్రూవ్ యువర్ ప్రొడక్టివిటీ? ఫస్ట్ థింగ్, రైట్ డౌన్. బ్రెయిన్ అనేది అది చూసినప్పుడు ఇన్ అ ఫార్మ్ ఆఫ్ ఇమేజ్ మనకు బాగా గుర్తుంటుంది అండ్ మన క్లారిటీ కూడా బాగుంటుంది. ఆ తర్వాత 2, నో డిస్ట్రాక్షన్స్, నో సోషల్ మీడియా, నో మొబైల్, నో డిస్ట్రాక్షన్స్ అని క్లియర్గా పెట్టుకోవాలి. ఆ తర్వాత డెడ్ లైన్స్. మనం ఒక పబ్లిక్ ఫిగర్ కాదు, మనం ఎవరు చూడట్లేదు కదా అని మనం అలా లేజీగా ఉంటే మన లైఫే మనకే నచ్చదు. సో మీకు మీరు ఒక డెడ్ లైన్ ఇచ్చుకోండి. అంటే ఇన్ని మంత్స్లో నేను ఈ హెల్త్ పరంగా లేదంటే కోర్స్ పరంగా కాను, ఏదో ఒకటి మీకంటూ ఒక డెడ్ లైన్ పెట్టుకోండి. ఇప్పుడు నా కాంటెంట్కి బాస్ అనేవాళ్ళు ఎవరు లేరు, కానీ నేను నా వర్క్ని మా బ్రదర్, సిస్టర్, మా హస్బెండ్తో షేర్ చేసుకుంటూ ఉంటాను. వాళ్ళు చూస్తుండే ఏమన్నారు, బట్ చూస్తూ ఉంటాను. అండ్ ఎస్, చెయ్యకపోతే మాత్రం ఎస్ నువ్వు చెయ్యట్లేదేంటి అని అడుగుతారు. సో నాకు నేనే ఎవరో ఒకళ్ళని అసైన్ చేసుకున్నాను. కాబట్టి ఇలాంటివి మనం చేస్తే రైటింగ్ డౌన్, నో డిస్ట్రాక్షన్స్, కీపింగ్ డెడ్ లైన్స్ అండ్ ఆస్కింగ్ సంబడి టు చెక్ యువర్ వర్క్, దిస్ విల్ ఇంప్రూవ్ యువర్ ప్రొడక్టివిటీ. ఓన్లీ పబ్లిక్ ఫిగర్సే ఆన్సరబుల్ కాదండి, మనం కూడా మన లైఫ్ కోసం మనం ఆన్సరబుల్. మనని ఇంప్రూవ్ చేయడానికి ఎవ్వరూ రారు. మనల్ని మనమే ఇంప్రూవ్ చేసుకుంటూ, చెక్ చేసుకుంటూ, ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ, చెక్ చేసుకుంటూ అలా ముందుకెళ్ళాలి. ఐ హోప్ దిస్ హెల్ప్స్.